నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. దాసరి శ్యామ్ కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి. సిఐటియు. రామ్కో సిమెంట్స్లో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుడు దాసరి శ్యామ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఆయన భార్యకు ఉద్యోగం కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఫ్యాక్టరీల శాఖ సేఫ్టీ ఆడిట్ చేయడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. యాజమాన్యం చేపట్టడం లేదు, దాంతో అనేక మంది చనిపోవడం జరుగుతుంది. దాసరి శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని సిఐకి డిమాండ్ చేస్తూ ఉంది. చట్టపరంగా వచ్చేటువంటి దాంతోపాటు అదనంగా కూడా యాజమాన్యం చెల్లించాలి, 50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రామ్కోలో వరుస ప్రమాదాల్లో చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే మరీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్యకాలంలోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు అవసరమైనటువంటి సమీక్షా సమావేశాలు జరిగాయి. జీరో యాక్సిడెంట్స్ జిల్లాలో ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించారు. కానీ ఆచరణలో చూసినప్పుడు జగ్గయ్యపేట ప్రాంతాల్లో పరిశ్రమల యజమానులు అవసరమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టడంలో లోపం జరుగుతోంది. గతంలో అల్ట్రాటెక్లో ప్రమాదం జరిగి కిలను దాదాపు 4 అంతస్తుల నుంచి పడి 16 మంది తీవ్రంగా గాయపడి 5 చనిపోయినటువంటి పరిస్థితిని చూసాం. అలాగే ర్యాకెమ్ ఇప్పుడు ప్రస్తుత కోహాన్స్ ఇండస్ట్రీలో కూడా వరుస ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్న పరిస్థితి. బాధితులకి న్యాయం జరగటం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రమాదాల నివారణకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలి, ఫ్యాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలి. అలాగే కార్మికులకు సంబంధించి ప్రమాదాల నివారణకు కావాల్సినటువంటి రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ట్రైనింగ్ ప్రోగ్రాం చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. ప్రస్తుతం దాసరి శ్యామ్ కుటుంబానికి సంబంధించిన దాంట్లో యాజమాన్యం కాంట్రాక్టర్ వారు న్యాయం చేస్తామని తెలియజేశారు. వారి కుటుంబంలో భార్యకి ఉద్యోగం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే బిడ్డలిద్దరిని కూడా వారు పూర్తి స్థాయి చదువుకునే వరకు వాళ్ళకి యాజమాన్యం సహాయం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ప్రమాదాల నివారణకు అవసరమైనటువంటి చర్యల్ని చేపట్టడంలో ప్రభుత్వం కనుక విఫలమైతే రాబోయే కాలంలో సిఐటిగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. గుడిమెట్ల వద్ద వంతెన నిర్మిస్తాం. దేవినేని ఉమా. చంద్రలపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. గ్రామంలో వంతెన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. రాబోయే పుష్కరాల నాటికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించే దిశగా చర్యలు చేపడతానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం, కార్మికుడు మృతి. జగ్గేపేట మండలం ధర్మవరపాడు తండా వద్ద గల ఓ సిమెంటు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. లోడింగ్ విభాగంలో పనిచేస్తూ ఉండగా మెషినరీ బెల్ట్ తెగి తగలడంతో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు దాసరి శ్యామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, కార్మికులు జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. పల్లగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీ గరుడు సేవ మహోత్సవం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రూరల్ పల్లగిరి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గరుడు సేవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రత్యేక హోమం నిర్వహించి స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ గరుడు పక్షి భక్తులకు దర్శనమివ్వడం ఈ క్షేత్ర ప్రత్యేకత మహిమని నిర్వాహకులు తెలిపారు. పూజల అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.